పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్నా ఫ్యాన్స్ మాత్రం ముఖ్యంగా ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండడంతో పవన్ సమయం చాలా టైట్గా ఉన్న ఏప్రిల్ మేలో ఆయన అవసరమైన డేట్లు కేటాయించి షూటింగ్ పూర్తి చేయాలనే ప్లాన్లో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు సుజీత్, నిర్మాత డివివి దానయ్య కలిసి సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని చర్చలు జరుపుతున్నాయి. ఇదే నిజమైతే ఈ ఏడాదిలోనే థియేట్రికల్ రిలీజ్ కావచ్చు. ఓటీటీ హక్కుల ఒప్పందం ప్రకారం ఓజీ 2024లోనే విడుదల చేయాల్సిన నిబంధన ఉంది. ఆలస్యమైతే ఒప్పందంలో మార్పులు రావచ్చు. దీంతో సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యూనిట్ ఫిక్స్ అయిపోయినట్టు సమాచారం. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కు సంబంధం లేని షూటింగ్ పార్ట్ పూర్తి కాగా కొన్ని ముఖ్యమైన హీరో సన్నివేశాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. వీటిని పవన్ ఏప్రిల్ మేలో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్లో ఓజీ వస్తే మిగతా పెద్ద సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ సినిమా సెప్టెంబర్లో విడుదల అయితే పవన్ ఫ్యాన్స్ కు ఇది పెద్ద గిఫ్ట్ అవుతోంది. తక్కువ గ్యాప్ లో 2 సినిమాలను ఎంజాయ్ చేసే ఛాన్స్ దొరికేలా ఉంది. ఓజీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ ఉండగా అది పూర్తి చేయడం పెద్ద పని కాదని అంటున్నారు. రీమేక్ కావడంతో దాన్ని త్వరగా పూర్తి చేసే స్కోప్ ఉంది. హరీష్ శంకర్ సిద్ధంగా ఉన్న మొదటగా ఓజీని పూర్తి చేయడమే టీం ముందున్న ముఖ్యమైన టార్గెట్. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పవన్ కు ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.